నాగలాపురం మండలం సూరుటుపల్లిలోని శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డికి ఆలయ చైర్మన్ పద్మనాభరాజు, ఈవోలత, ఆలయ అర్చకులు, కార్తికేయన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు కలిసి ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా మాడవీధుల్లో త్వరలోనే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి శివరాత్రి నాటికి మాడవీధుల్లో రథం తిరిగేందుకు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీనివాసులు నాయుడు, దేవి, తనశేఖ, హంస, రుద్రయ్య, కృష్ణయ్య, జయంతి, కవిత, నాగభూషణమ్మ, హేమంత్ కుమార్, నెల్సన్ మండేలా, అలాగే మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైడ్ రానా द्वादशमासा संवत्सरः संवत्सरमेवावरुन् సార్ చూడండి. ఓకే. కొండేశ్వర స్వామి ఆలయానికి మనం నూతనంగా మనం పద్మనాభరాజు గారు, మా బోర్డు ఇష్టనండి, మిగతా రిమైనింగ్ 11 మెంబర్స్ బోర్డు మెంబర్లుగా ఇప్పుడు వాళ్ళు నేనేమిటి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఈ యొక్క టెంపుల్ దినదినాభివృద్ధి చెంది మంచి పేరు అలాగే నిలిచిపోవాలని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మాడ వీధుల కోసం మన వెనకాలంటే ఒక ఇల్లును కూడా మనం అందరం కొంత తలా సహాయం చేసి 25 లక్షల ఇంటి ఓనర్కి ఇచ్చి ఇల్లు డిస్మాండిల్ చేశాము. ఫిబ్రవరి 27వ తేదీ మహాశివరాత్రి 15 రోజు మహాశివరాత్రికి అంతా మనము ఈ యొక్క వీధుల్ని మాడ వీధుల్ని డెవలప్ చేయడానికి మా ఊరు చేస్తున్నాం. దాంట్లో అన్నగారు 15 లక్షలు ఇచ్చారు. మా పత్రికా సోదరులందరినీ నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే టెంపుల్కి ప్రతి ఒక్క భక్తులు వచ్చేటట్టు మీరు మంచి విధంగా రాస్తూ మన టెంపుల్ ప్రతిష్ఠని, కీర్తి ప్రతిష్ఠని పెంచాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనా లోపాలు ఉంటే మీరు మాకు చెప్పండి. ఎంతగా పేపర్ లేకుండా మన ఈఓ గారు, మన బోర్డు మెంబర్లు అందరూ కూడా దాన్ని సరిదిద్దుకొని డెవలప్మెంట్కి సహకరిస్తారు.